చెప్పండి చెప్పండి. నేనే. నమస్కారం అండి బాబు. నమస్కారం అండి. నువ్వు పెట్టావా? నేను మాట్లాడుతా తర్వాత. ఎవరు మీరు? అదే సార్, మమ్మల్ని గుర్తుపట్టలేదా సార్? తాము రామాపురంలో పని చేసినప్పుడు మీ దగ్గర లోన్ తీసుకున్నాం. శోభా? అవునండి. ఆడవాళ్ళు బాగా గుర్తుపట్టేస్తారండి మీరు. చిన్నప్పటి నుంచి నాకు అదొక అలవాటే బాబు. అవును, ఇంతకీ లోను తీసుకున్నారు కదా, వ్యాపారాలు చేస్తున్నారా? బ్రహ్మాండంగా చేసామండి, లోన్ కూడా కట్టేసామండి బాబు. అబ్బా, ఏం వ్యాపారం చేశారేమో? నేను గులాబీ పూలు వ్యాపారం చేశానండి. మంచిదమ్మా, గులాబీ పువ్వు లాగున్నావు. మంచి వ్యాపారమే. తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, పచ్చ గులాబీలు, అబ్బో అన్ని చాలా రంగులతో చేసామండి. హైబ్రిడ్ గులాబీలు అండి. ఒక్కొక్క పువ్వు ఇంతంత పువ్వు అండి అనకూడదు, కానీ విదేశాలకి ఎక్స్పోజింగ్ కూడా చేసామండి. ఎక్స్పోజింగ్? అవునండి. ఎక్స్పోజింగ్ అనరమ్మా, ఎక్స్పోర్ట్ అంటే. అదే మీరు చెప్పేదానండి. మేనేజర్ గారు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతి గులాబీ పూలోన మీ మొహమే చూసుకునే వాళ్ళం అండి. అది నువ్వేం బిజినెస్ చేసావు? నేనండి విగ్రహాల వ్యాపారం చేసామండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గుళ్ళకి మనమేనండి సప్లై. అబ్బో, అనకూడదు కానండి బాబు, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలా. ప్రతి విగ్రహంలోనూ నా వర మొహమే చూసుకునేవాడు. అవును, మీతో పాటు నాగేశ్వరరావు ఒక అతను కూడా లోన్ తీసుకున్నాడు కదా? అవునండి. ఆయన ఏం బిజినెస్ పెట్టాడు? నాగేశ్వరరావు కూడా రావాల్సిందండి, వాళ్ళ మామకి బాగోలేదండి, ఆగిపోయాడండి. పాపం, ఆయన కూడా వ్యాపారంలో ముఖమే చూసుకుని ఉంటాడు. మరి అంతే కదండి. ఏం రాలేదేవా? ఆయన మీ దగ్గర తీసుకున్న లోన్ తోటి సీఎం పందుల వ్యాపారం చేసాడండి. అనకూడదు కానీ బాబు, ఒక్కొక్క పంది బాగా పలిసిపోయి ఇదిగో ఎక్కుందండి. మంచి లాభాలు వచ్చినాయండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కదండి. ప్రతి పందిలోనూ తమర మొహమే చూసుకునేవాడండి బాబు. అవును, ఇంతకీ మూకమ్మడి ఇక్కడ ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి? అంటే బాబు, ఇప్పుడు మేమందరం సపరేట్ గా బిజినెస్ చేశాం కదండి. అవును, ఇప్పుడు మేమందరం కంబైన్డ్ గా బిజినెస్ చేద్దామని వచ్చామండి. అవును, మీరు కంబైన్డ్ గా బిజినెస్ చేసి అందులో కూడా నా ముఖమే చూస్తామండి. ఇంతకీ ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? భామసూత్ర కండోమ్ కంపెనీ పెడదాం అనుకుంటున్నామండి. నా మగాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కదరా. లోన్ ఎప్పుడు ఇస్తారండి?